క్రీస్తు పుట్టిక నాటికలో సండే స్కూల్ టీచర్లు కష్టపడి వాళ్ళకి ఏమి నేర్పిస్తారు? స్కిట్ నేర్పిస్తారు. మరియ తల్లి నిండు గర్భిణి, యోసేపు మీద వాలిపోతూ నడువలేక నడుస్తూ నేను నడవలేకున్నా భారంగా ఉన్నా అని ఆమంటుంటే కాసేపు ఓపిక పట్టని యోసేపు అంటుంటాడు. నాటికలు వేసిన వాళ్ళందరూ చెప్పాలా? ఇప్పుడు యూత్ అయిపోయిన వాళ్ళందరూ ఒకప్పుడు నాటికలు వేసిన వాళ్ళే కదా. అప్పుడు ఒక ఇంటికి వెళ్ళి ఇలా కొడతాం, అవునా? అప్పుడు వాళ్ళు తలుపు తీస్తారు. తలుపు తీయగానే క్రీస్తు పుట్టుక నాటికలో ఉన్న సంగతులు, అవునా? అప్పుడు అయ్యా నా భార్య చెప్పాలి డైలాగులు కదా, మనందరం బాగా వినిందే. నా భార్య నిండు గర్భిణి, ప్రసవేతో బాధపడుతుంది, కాస్త స్థలం ఇస్తారా అని యోసేపు దీనాతి దీనంగా అడిగితే లేదు లేదు పో అన్నాడు ఒకడు. ఇంకొకరు అన్నారట మా ఇంట్లో చాలా బంధువులు వచ్చేసారు, స్థలం లేదన్నాడట. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తే చివరికి ఎవరో ఏం చేశారు? మా ఇంట్లో స్థలం లేదు కానీ ఆ పశువుల పాక. ఒకనొక దినం ఇలాగే ఒక క్రీస్తు పుట్టుక నాటిక నడుస్తుందట. మీకు తెలుసా, సండే స్కూల్ టీచర్లకి పెద్ద తలకాయ నొప్పి ఈ టైంలో. మా పిల్లోడిని రాజుగా ఎందుకు పెట్టలేదు? వాడు పొట్టుకుంటాడు, అయినా వాడు రాజు అవ్వాలని వాళ్ళ తల్లి కోరిక. వాడికి కిరీటం పెడితే కూడా వాడు మొయ్యలేకపోతున్నాడమ్మా, అందుకని వాడు గొర్రెల కాపరికి సెట్. ప్రతి సంవత్సరం మా అబ్బాయి గొర్రెల కాపరేనా? లేదు, ఈసారి మా అబ్బాయిని జ్ఞానులుగా అయినా పెట్టాలంటారు తల్లులు. ఈ సండే స్కూల్ టీచర్లకు పెద్ద సమస్య వస్తుంది. అది అప్పుడప్పుడు అండర్ గ్రౌండ్ వార్లు అవుతూ ఉంటాయి. తీరా నా దాకా వస్తాయి. చూసి చూడనట్టు బాగుండే అని చెప్తా ఉంటా నేను. వాళ్ళంతే లేక ఏం కాదులే అంటా ఉంటా. ఇలాగే ఒక అబ్బాయికి మాట సరిగా రాదు, జ్ఞాపక శక్తి ఉండదు, కానీ వాళ్ళమ్మ మా అబ్బాయిని మాత్రం దేంట్లో పెట్టాలా? క్రీస్తు పుట్టుక నాటికలో పెట్టాల్సిందే. మాట సరిగా రాదక్క మీ అబ్బాయికి అని అంటే ఒప్పుకుంటారా? ఏం లేదు, పెట్టాలి, వాడికి చాలా ఇష్టం, వాడు ఇంటికి వచ్చి ఏడుస్తున్నాడు, వాడిని దాంట్లో పెట్టండి అన్నదంట వాళ్ళ తల్లి. సరే ఏం చేద్దాం, ఇక తప్పదు కదా. ఇదైతే చిన్న డైలాగు. ఇలా తలుపు కొట్టగానే ఏమనాలా? స్థలం లేదు పోండి అనాలి, అంతే. ఈ చిన్న డైలాగ్ వాడు పట్టేస్తాడులే అని సండే స్కూల్ టీచరు బాటికి చెప్తుంటాడు, మర్చిపోతూనే ఉండేవాడు ప్రతిసారి. పైగా నోరు కూడా సరిగ్గా తిరగదు. తీసేద్దామంటేనే వాళ్ళ అమ్మ గొడవకు వస్తుంది. పైగా చర్చిలో పెద్దలోళ్ళు, అంటే ఈ చర్చిలో కాదులే కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? వాడిని నాటికలో పెట్టాలి ఖచ్చితంగా. పెట్టి టీచర్ చాలా నేర్పించిందంట. ఇప్పుడు అసలైన స్టేజ్ మీదకి ఎక్కేసాడు వాడు. మొదటోడు, రెండోవాడు, మూడోవాడుగా పెట్టిందంట. రే ఒకవేళ మర్చిపోయినా వాళ్ళు ఏ మాట చెప్పారో ఆ మాట చెప్పురా నువ్వు. వాళ్ళు లేదు పో అని ఒకరు, మా ఇంట్లో చాలామంది బంధువులు ఉన్నారని ఒకరు, ఇట్లా ఉన్నాయి కదా. వాటిల్లో ఒకటన్నా చెప్పు, ఏదో ఒకటి చెప్పు, ఇది నువ్వు మూడోవాడివి అంటే ఇద్దరు లేరని చెప్పారు. మూడోవాడు వీడేనంట. తలుపు తీశాడంట. అయ్యా నా భార్య నిండు గర్భిణి అంటే ఇటే చూస్తూ ఉన్నాడట. సండే స్కూల్ టీచర్ వెనక నుంచి లేదు పో అని చెప్పు, స్థలం లేదని చెప్పు అని వెనక నుంచి సండే స్కూల్ టీచర్ ఏం చేస్తుంది? ఎక్కడుంటారు తెలుసా సండే స్కూల్ టీచర్లు? ఆ స్టేజ్ వెనక, కట్టెన వెనక దాక్కొని వంగి వాళ్ళ కష్టాలు చూడాలా ఆ నాటిక వేసేటప్పుడు పాపం కదా. లేదు పో అని చెప్పు అంటే వీడు ఏం చెప్పకుండా ఏడుస్తూ ఉన్నాడట. వీడు ఏడుస్తున్నాడు మళ్ళీ పైగా. అరే సరే దిగేరా అంటే వాడు ఏడుస్తున్నాడంట. మా ఇంట్లో చాలా స్థలం ఉంది, వచ్చేయండి అన్నాడంట. మీరందరూ నవ్వారు, నిజమే. కానీ వాడు ఎందుకు ఏడిచాడో తెలుసా? యేసయ్యకి స్థలం లేదని నేను ఎలా చెప్పేది? యేసయ్య మా ఇంట్లో పుడతానంటే, యేసయ్య మా ఇంటికి వస్తానంటే నేను ఆయనకి స్థలం లేదని ఎలా చెప్పను? వాళ్ళందరూ నటిస్తే వీడు నిజంగా అనుభవించి అంటున్నాడట, మా ఇంట్లో చాలా స్థలం ఉంది. ఇప్పుడు ఈరోజు అడుగుతున్నా, మీ ఇంట్లో స్థలం ఉందా యేసయ్యకి? నీ హృదయంలో యేసయ్యకి స్థలం ఉందా? ఆయన నీ ఇంట్లోకి రావాలనుకుంటున్నాడు. ఆల్వేస్ వెల్కమ్, హాల్లో కూర్చోబెడతామంటావా? కుదరదు. ఇల్లంతా ఆయన ఆధీనంలోకి రావాలి. ఆయన వస్తే నీ ఒళ్ళంతా ఆయన ఆధీనంలో ఉండాలా, నీ హృదయం అంతా ఆయన ఆధీనంలో ఉండాలి. ఆయనకి స్థలం ఇవ్వాలి.